2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీకు నిజంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా మీపై అభినందనల వెల్లువ కురుస్తుంది. మరొకసారి మీకు హ్యాట్సాప్ సార్. ఆయనకి ఎందుకు ఈ రకమైనటువంటి హ్యాట్సాప్ చెప్పాల్సి వచ్చింది అంటే, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామానికి సంబంధించి జనార్దన్ రెడ్డి 80 ఏళ్ల వృద్ధుడు. ఆయన నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఆయన్ను ఐఏఎస్ అధికారి కలెక్టర్ హనుమంతరావు ఆయన మాట్లాడారు. తనకు కుమారుడు ఉండి తనను పట్టించుకోవట్లేదు, నా ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి కుమారుడు ఈ రకమైనటువంటి విధానంతో ఉన్నాడు, కాబట్టి నాకు న్యాయం చేయండి అని నిజంగా వెంటనే స్పందించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గిఫ్ట్ భూమిగా, గిఫ్ట్ డీడ్గా ఇచ్చినటువంటి ల్యాండ్ తాలూకు ఆ వలిగొండ గ్రామంలో దాదాపుగా కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమి, ఆ భూమిని తన తండ్రికి తిరిగి ఇవ్వాలి, తిరిగి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాలి అని ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇది చారిత్రాత్మకంగా అలా చరిత్రలో ఉండిపోతుంది. నిజంగా చాలా అభినందనీయం. ఈ రోజుల్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కనబరుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వారు నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఆస్తి కోసం, కొంతమంది చూస్తుంటే ఆస్తి కోసం తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. మన సమాజంలో చూస్తూనే ఉన్నాం ఎన్నో సంఘటనలు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆస్తి రాసివ్వలేదని తండ్రిని హత్య చేసిన కుమారుడు, అలాగే ఎన్నో రకాలుగా ఆ న్యూస్ చూస్తూనే ఉన్నాం. అసలు తల్లి తండ్రి లేకపోతే మన జన్మ ఉంటుందా అని ఒక్కసారి ఆలోచన చేయకుండా ఈ రకమైనటువంటి మూర్ఖులుగా, మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. చిన్న విషయంగా కావచ్చు, అనిపించవచ్చు, కానీ ఇది దేశవ్యాప్తంగా ఎవరైతే ఇలాంటి మూర్ఖులు ఉంటారో వారికి ఒక చెంపదెబ్బ. నిజంగా నాకు ఏ రకమైనటువంటి ఆలనా పాలన లేదు, నా కొడుకు చూస్తాడని నేను సంపాదించినటువంటి ఆస్తిని మొత్తం రాసిచ్చా, ఈరోజు ఆస్తి రాయిపించుకున్న తర్వాత నన్ను చూడటం మానేశాడు. వృద్ధాప్యంలో ఉన్నారు, ఎన్నో రకాల వ్యాధులు వారిని బాధిస్తాయి, వేధిస్తాయి. కనీసం తండ్రికి ఒక మంచి చెడు, తల్లికి ఏదోటి చేయాలి అనేది లేకుండా ఈ రకమైనటువంటి ప్రవర్తన తీరుతో ఉండేవారికి ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. అసలు ఏ రకమైనటువంటి విధానంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా మనం ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చట్టాలు ఏం చెబుతున్నాయి, చట్టంలో చాలా విషయాలు ఉంటాయి, కానీ
వాటిని మనం పొందుకోవడంలోనే విఫలం అవుతున్నాం. సరైనటువంటి గైడ్ లైన్స్ లేకపోవటం వల్ల. ఆ వృద్ధుడు జనార్దన్ రెడ్డి చదువుకున్నాడు కాబట్టి, కొంత సమాజంపై ఒక పరిజ్ఞానం ఉంది కాబట్టి, అన్ని రకాలుగా ఆయన ఆలోచన చేసి నడవలేని పరిస్థితుల్లో వెళ్ళినటువంటి సిచ్యువేషన్. చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా చర్చ జరుగుతుంది. ఇది స్థానికంగా అయితే ఇలాంటి వారికి ఇదే గతి పట్టాలి అని కోట్లాది రూపాయల ఆస్తి రాయిపించుకున్నారు. కనీసం 3 పూటల భోజనం పెట్టాలి, తండ్రికి కావాల్సినటువంటి తల్లికి కావాల్సినటువంటివి మనం చూడాలి, వారికి కొన్ని అవసరాలు ఉంటాయి, వాటిని మనం సమకూర్చాల్సినటువంటి బాధ్యతగా కొడుకుగా కూతురుగా మనపై ఉంది అనేది విస్మరించి విచక్షణ లేకుండా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్న వారు ఈ తీర్పుతో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానితో అయినా వారు మారాలి, వాళ్ళు కనువిప్పు అనేది కలగాలి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఈ రోజున ఉదయం లేస్తే ఎన్నో సంఘటనలు, ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసినటువంటి కొడుకులు కూతుర్లు, వారు ఎవరికి చెప్పుకోవాలి వారి బాధ? ఈ రకమైనటువంటి అంశాలు ఎన్నో చూస్తున్నాం. అసలు ఏ రకమైనటువంటి ఒక చట్టంలో ఉన్నటువంటి అంశానికి సంబంధించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు అనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ వృద్ధుడు కూడా ఏదైతే కాందాడి జనార్దన్ రెడ్డి వెలిగొండ గ్రామానికి చెందినటువంటి 80 ఏళ్ల వృద్ధుడు ఈ రైట్ ఉంది కాబట్టి నాకు న్యాయం చేయండి అని వెళ్ళారు. అదేంటంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఈ యాక్ట్ ఉందని కూడా చాలామందికి తెలియదు బహుశా. అంటే తల్లిదండ్రులను పిల్లలు చూడకపోతే, వారికి పుట్టిన బిడ్డలుగా వారికి న్యాయం చేయకపోతే ఏ రకమైనటువంటి చట్టం ఉంది, ఎటువంటి అంశాలు ఉన్నాయనేది చాలా క్లియర్ కట్గా చెప్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ కేసు. ఇన్ లా ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫర్ ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. కీ ఆస్పెక్ట్స్ ఇన్క్లూడ్ ద రైట్ ఫర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ చిల్డ్రన్ ఆర్ రిలేటివ్స్. Provisions for enforcing these orders and the ability for senior citizens and reclaim property transferred to a children if the conditions of care are not met. దీని ప్రకారమే అంటే ఎవరైతే తమ తల్లిదండ్రులను కానీ, కొంతమంది పిల్లలు లేనటువంటి వారు బంధువులపై ఆధారపడి ఉంటారు, వారికి కూడా ఇది వర్తిస్తుంది. వారి సంరక్షణలో ఉంటారు, అంటే రక్త సంబంధికులే కానీ పిల్లలు మాత్రం కాదు, అటువంటి వారికి కూడా ఈ యొక్క యాక్ట్లో చెప్తున్నటువంటి అంశం. రైట్ టు మెయింటెనెన్స్. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనేబుల్ టు మెయింటెనెన్స్ దెమ్సెల్వ్స్ కెన్ అప్లై ఫర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిలేటివ్స్ హూ ఆర్ లీగల్లీ ఆబ్లిగేటెడ్ టు డూ సో. చాలా ముఖ్యమైనటువంటి అంశం. యాక్ట్ ప్రకారం చూస్తే గనక మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. దీని ప్రకారం నాకు ఈ రైట్ ఉంది, నేను ఒక గిఫ్ట్గా నా కుమారుడికి ఈ భూమి ఇచ్చాను, ఈ ల్యాండ్ ఇచ్చాను, అదే ల్యాండ్ ఉంటే నేను ఈ రోజున నేను అమ్ముకునో ఎవరికో కౌలుకి ఇచ్చుకునో ఏదోటి చేసుకుని నా బ్రతుకు నేను బ్రతికేవాడిని. అది ఇవ్వటం వల్ల నాకు ఎటువంటి ఆదాయ వనరం లేదు, ఎలాంటి ఆదాయం రావట్లేదు, కాబట్టి నాకు న్యాయం చేయండి మహాప్రభు అని చాలామంది ఈ విధంగా పెట్టుంటారు. కానీ అంత స్పందించి ఈరోజు అధికారులు కానీ, పాలకులు కానీ, వ్యవస్థ కానీ ఏ విధంగా ఉంది? విషయం తెలియగానే ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సదరు కుమారుడు అవసరమైతే ఎంతో కొంత ఇచ్చి దాన్ని సెటిల్ చేసుకుంటారు అక్కడతో. అంటే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ రాకుండా బహుశా హనుమంతరావు గారికి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది, అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. కానీ ఆయన కూడా ఒక కుమారుడిగా, ఆయన పిల్లలకు ఒక తండ్రిగా ఆలోచన చేయడం బట్టే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. తన కుమారుడిపై తండ్రి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా తమ ఏదైతే మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గ్లాసు మంచినీళ్ళు ఇవ్వటం, ట్యాబ్లెట్ అడిగితే ట్యాబ్లెట్ ఇస్తే, వారు కోరింది మనం తెచ్చిపెడితే అంత సంతోషం, ఆనందం అంతకన్నా
ఇంకేం ఉండదు. నిజంగా మరొకసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున కలెక్టర్ హనుమంతరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జనార్దన్ రెడ్డి గారికి కూడా మీరు నిజంగా విజయం సాధించారు. ఇంకా ధైర్యంగా ఉండాలి మీరు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీర్పుని పరిశీలించి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాల్సినటువంటి బాధ్యతగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.